బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ను నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే స్వాతంత్రానికి పూర్వం నుండి భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను, అందులో కార్మికులకు ఉపయోగపడే పూర్తి అంశాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ల మెప్పు కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర ప్రభుత్వం ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లను అమలు చేయకుండా యథావిధిగా పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని భారత కార్మిక వర్గం గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తున్నది. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి దూకుడుగా ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కార్యరంగంలోకి దిగింది. దీన్ని భారత కార్మిక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నది. ఏదైతే మార్చిన అంశాలు ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించాలి. పాత కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 8 గంటల పని దినాన్ని యథావిధిగా కొనసాగించాలి. భారత కార్మిక వర్గానికి ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులు, ఈ ప్రజా ఆస్తులని కార్పొరేట్లకు, అదాని అంబానీలకు ఈరోజు కారుచౌకగా బీజేపీ ప్రభుత్వం కట్టబెడతా ఉన్నది. ఈ ప్రజా ఆస్తిని కాపాడుకుందాము, ప్రజల ఆస్తులను కాపాడుకుందాం అని చెప్పేసి ఈ సమ్మెలో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఈరోజు మా సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నది. ఆ రోజు సమ్మెను, గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి భారత కార్మిక వర్గానికి, శ్రామిక రైతాంగానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 22వ తేదీన జిల్లా కేంద్రంలో ఈ బజరంగ్ ఫంక్షన్ హాల్లో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలోని కార్మిక వర్గం మొత్తం అధిక సంఖ్యలో హాజరై ఆ రోజు సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కార్మిక వర్గానికి, రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం.